ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుడు మనకిచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవుని ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకోండి. చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మనం అపోస్తలుడైన పేతురు వ్రాసిన మొదటి పత్రికను ధ్యానిస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రికని ధ్యానిస్తూ ఉన్నాం. గతించినటువంటి పాఠంలో దీనికి సంబంధించిన మొత్తం 6 పాఠాలు. మొదటి పాఠం నేను దేని గురించి చెప్పానంటే, పేతురు రాసిన మొదటి పత్రిక యొక్క పరిచయాన్ని మీకు తెలియజేశాను, ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఏ సమయంలో రాశారు, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఆనాడు పరిస్థితులు ఏంటి, ముఖ్యంగా ఏ విషయాల గురించి మాట్లాడారు, ఇటువంటి విషయాలు నేను పోయినసారి మీకు తెలియజేశాను. ఈరోజు మనము ఒక్కొక్క అధ్యాయాన్ని నేర్చుకుంటూ వెళదాం. ఈరోజు మొదటి అధ్యాయాన్ని నేర్చుకుందాం. బైబిల్స్ ఉన్నవాళ్ళు అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం దగ్గర ఉంచుకొని చెప్పే విషయాలు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈరోజు 1వ అధ్యాయాన్ని నేర్చుకుందాం. మొట్టమొదటిగా నేను ఎప్పటి వలె మొదటి అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలు చేద్దాం. ఎందుకంటే ఒక అధ్యాయం పెద్దది కాబట్టి ఆ అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలు చేసుకొని చదివినట్లయితే మనం సులువుగా అర్థం చేసుకోవచ్చు, జ్ఞాపకం ఉంచుకోవచ్చు, ఇతరులకు కూడా నేర్పించడానికి అనుకూలంగా ఉంటుంది. మొట్టమొదటిగా మొదటి అధ్యాయాన్ని 4 భాగాలు చేద్దాం. 4 భాగాలు చేసి ఒక్కొక్క భాగాన్ని నేర్చుకుందాం. ఒక్కొక్క భాగం యొక్క హెడ్డింగ్, ఒక్కొక్క భాగానికి పేరు కూడా నేను చెప్తాను, రాసుకోండి, మార్క్ చేసుకోండి, గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. మొట్టమొదటిగా మొదటి అధ్యాయాన్ని ఎలా భాగం చేద్దామంటే, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు, మొదటి అధ్యాయం 2వ వచనం వరకు, మొదటి 2 వచనాలు ఒక భాగము. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 2వ వచనం వరకు మొదటి భాగము. మొదటి భాగానికి హెడ్డింగ్ పేరేమిటంటే, ఆ చిన్న భాగానికి పేరేమిటంటే, ఏర్పరచబడిన యాత్రికులకు శుభాకాంక్షలు. ఏర్పరచబడిన యాత్రికులకు శుభాకాంక్షలు. మొట్టమొదటిగా 2 వచనాలు శుభాకాంక్షలు తెలియజేస్తాడు. ఏర్పరచబడిన యాత్రికులకు, క్రైస్తవులకు ఒక పేరు ఏమిటంటే ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు. క్రైస్తవులకు ఇంకొక పేరు ఏమిటంటే యాత్రికులు. ఈ విధంగా క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేస్తాడు మొదటి 2 వచనాల్లో. ఆ తర్వాత మనం ఏం చూస్తామంటే, మొదటి అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు, మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి మొదటి అధ్యాయం 12వ వచనం వరకు 2వ భాగము. మొదటి అధ్యాయంలో 2వ భాగం ఇది. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే పరలోక సంబంధమైన స్వాస్థ్యము. పరలోక సంబంధమైన స్వాస్థ్యము, లేకపోతే సజీవమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ అని కూడా మీరు పెట్టుకోవచ్చు. జీవముతో కూడిన నిరీక్షణ, ఏ లివింగ్ హోప్. లేకపోతే ఈ భాగానికి పరలోక సంబంధమైన స్వాస్థ్యము అని కూడా మీరు ఆ పేరు పెట్టుకోవచ్చు. పరలోక సంబంధమైన స్వాస్థ్యము 3వ వచనం నుంచి 12వ వచనం వరకు. తర్వాత మొదటి అధ్యాయంలో 3వ భాగం ఏంటంటే, మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు 3వ భాగం. మొదటి అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు 3వ భాగం. దీనికి ఏమని పేరు పెట్టుకుంటారంటే తండ్రిన దేవుని ఎదుట జీవించుట. తండ్రిన దేవుని ఎదుట జీవించుట. తండ్రిన దేవుని ఎదుట ఎలా జీవించాలి, తండ్రిన దేవుని ఎదుట ఎటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి పేరు దానికి పెట్టుకోండి. ఆ 3వ భాగానికి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 13 నుంచి 21 వచనాలు. ఈ 3వ భాగానికి ఎలా పిలవచ్చు అంటే పరిశుద్ధులుగా జీవించటానికి పిలుపు. పరిశుద్ధులుగా జీవించటానికి పిలుపు అనేటువంటి పేరు కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా మీకు ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకోండి. ఆ తర్వాత 4వ భాగం, మొదటి అధ్యాయం చివరి భాగం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం వరకు. అంటే ఈ భాగం 2వ అధ్యాయంలోనికి కూడా వెళ్తుంది.
ఎందుకంటే అధ్యాయాలు డివైడ్ చేసేటప్పుడు కొన్నిసార్లు అంత కరెక్ట్గా డివైడ్ చేయలేదు. ఎందుకంటే ఈ 4వ భాగం ఉంది కదా, మొదటి అధ్యాయం 2వ వచనం నుంచి ఎక్కడ దాకా కొనసాగిద్దంటే 2వ అధ్యాయం 3వ వచనం దాకా ఒకే విషయం మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ పేతురు రాస్తూ ఉంటాడు. అందుకని ఈ మొదటి అధ్యాయంలో చివరి వచ్చిన 2వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకే భాగం అనమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం వరకు ఒకే భాగం, 4వ భాగం ఇది. దానికి ఏమని పేరు పెట్టుకుంటారంటే శాశ్వతమైన దేవుని వాక్యము, శాశ్వతమైన దేవుని వాక్యము, లేకపోతే ఎల్లప్పుడూ నిలిచే దేవుని వాక్యము అనే పేరు పెట్టుకోండి. ఎల్లప్పుడూ నిలిచే వాక్యం అంటే ఈ వచనాల్లో వాక్యం యొక్క గొప్పతనం గురించి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉంటాడు. అందుకని దీన్ని ఒక భాగం చేశాం. ఇదండి మొత్తం 4 భాగాలు చేశాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4 భాగాలు చేశాం. ఆ భాగాలను చదువుకుంటూ వెళదాం, దయచేసి గమనించవలసిందిగా కోరుచున్నాను. మొదటి భాగం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి భాగం 1వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు. 1 నుంచి 2 వచనాలు. ఇక్కడ ఏర్పరచబడినటువంటి యాత్రికులకు శుభములు, వందనములు చెప్పటం మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు, ఈ పత్రిక రాసింది ఎవరు? పేతురు. అపోస్తులైన పేతురు యేసు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యుల్లో ఒకడు పేతురు, ముఖ్యుడు. అపోస్తులుడైన పేతురు అంటే యేసుక్రీస్తు చేత పంపబడిన వాడు ఈ పేతురు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయిన దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది. ఒక్క దేవునికి మాత్రమే భవిష్యత్ జ్ఞానం ఉన్నది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్పగలిగేది దేవుడు మాత్రమే. భవిష్యత్ జ్ఞానము, మానవులకు భవిష్యత్ జ్ఞానం లేదు, మానవులకు భవిష్యత్ జ్ఞానం లేదు, అపవాదికి భవిష్యత్ జ్ఞానం లేదు, దేవదూతలు కూడా భవిష్యత్ జ్ఞానం లేదు దేవుడు తెలియజేస్తే తప్పితే. ఒక్క దేవత్వం కలిగిన వారికే భవిష్యత్ జ్ఞానం ఉంటుంది. తండ్రి దేవునికి, ప్రభువైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మకు భవిష్యత్ జ్ఞానం ఉన్నది. దేవుడు అనేటువంటి దేవత్వం కలిగిన వారు కాబట్టి భవిష్యత్ జ్ఞానం ఉన్నవారు. తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అని చెప్తున్నాడు. దేవునికి భవిష్యత్ జ్ఞానం. అందుకనే మీరు పాత నిబంధనలో క్రీస్తు ప్రభు గురించి, క్రీస్తు రాకడ గురించి, ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి, ఆయన ద్వారా రక్షించబడే వారి గురించి, ఏర్పరచబడే సంఘము రాజ్యము గురించి, వారికి పరలోకము, నిత్య జీవము, ఇటువంటివన్నీ కూడా ముందుగానే ప్రవచించబడి పాత నిబంధనలో. కారణం ఏమిటంటే తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఈ ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు క్రొత్త నిబంధనలో మనం చూస్తాము. దేవునికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే భవిష్యత్ జ్ఞానము. భవిష్యత్ జ్ఞానము. పాత నిబంధన, క్రొత్త నిబంధన ఏం జరగబోతుందో తెలియజేసింది ముందుగానే పాత నిబంధన. తర్వాత చూడండి, దేవుని భవిష్యత్ జ్ఞానము. క్రీస్తు యేసునందలి రక్షణ సంకల్పము దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించి వేసిన సంకల్పం. అది దేవునికి ఉన్న భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి దేవుడు క్రీస్తునందు అనాదిలోనే జగత్ పునాది వేయబడక మునిపే రక్షణ సంకల్పం కలిగి ఉన్నాడు. అది దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది. తర్వాత చూడండి, తండ్రి దేవుని భవిష్యత్ జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత పొందిన వారు ఎవరు? క్రైస్తవులు. పరిశుద్ధాత్మ ద్వారా ఎట్లా మనం పరిశుద్ధులమయ్యాము? పరిశుద్ధాత్మ మనల్ని కడిగాడు. ఎలా కడిగాడు పరిశుద్ధాత్మ మనల్ని? ఎలాగంటే సత్యవాక్యాన్ని, రక్షణ సువార్తని మనకు వినిపించడం ద్వారా పరిశుద్ధత అపోస్తలుని, ప్రవక్తల్ని ప్రేరేపించి మాట్లాడుతూ మనల్ని సత్యవాక్యాన్ని తెలియజేసి ఆ వాక్యానికి విధేయులు అవటం ద్వారా మనం పవిత్రపరచబడ్డాం. మనం పవిత్రపరచబడటంలో పరిశుద్ధాత్మ యొక్క హస్తం ఉన్నది. సర్వసత్యంలోనికి నడిపించాడు, సత్యాన్ని బోధించి మనల్ని పరిశుద్ధపరిచాడు క్రీస్తు రక్తంలో. ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారే ఎవరు? ఆత్మ వలన పరిశుద్ధ పొందిన వారు క్రైస్తవులు, క్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కున్న వారు. ఇంకా విధేయులగుటకును, ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? విధేయులైన వారు, లోబడిన వారికి రాస్తున్నాడు, అవిధేయులకు కాదు. యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. యేసు క్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వారు ఎవరు? యేసు క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడిన వారు క్రైస్తవులు. నమ్మి బాప్తిస్మం తీసుకొని
తమ ఆత్మలను, మనస్సాక్షిని, హృదయాన్ని శుద్ధి చేసుకున్న వాళ్ళు, రక్తం ప్రోక్షించబడిన వారు, నమ్మి బాప్తిసం తీసుకున్నవారు, క్రీస్తు రక్తం ప్రోక్షించబడితే శుద్ధులవుతున్నారు. ఆ ప్రోక్షణ ఎప్పుడు జరుగుతుందంటే మనం బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తు రక్తం చేత ప్రోక్షించబడుతున్నాం, మన ఆత్మను శుద్ధి చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడిన వారు అంటే క్రైస్తవులు. ఏర్పరచబడిన వారికి క్రైస్తవులకు ఇంకో పేరు ఏంటంటే ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఎలా ఏర్పరచబడ్డారంటే క్రీస్తు యొక్క సువార్త ద్వారా ఏర్పరచబడిన వారు, క్రీస్తులో ఏర్పాటు చేయబడిన వారు. అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. సహోదరి సహోదరులారా, చెదిరిన వారిలో అనేటువంటి మాట యూదా దేశం నుంచి ఆయా ప్రాంతాలకి వెళ్ళిపోయినటువంటి యూదులను సూచిస్తూ ఉంది. చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు, ఆ చెదిరిన వారిలో ఉన్నటువంటి యాత్రికులకు క్రైస్తవులకు ఒక పేరు ఏమిటంటే యాత్రికులు. అక్కడే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మనం యాత్రికులు అని కూడా చెప్పబడ్డాం. మరలా ఇంకొకసారి ఈ యాత్రికులు, క్రైస్తవులు యాత్రికులు అనే విషయం మనం చూస్తున్నాం. అంటే ఈ పత్రిక యూదా క్రైస్తవులకి, అంతేకాదు అన్ని జనులుగా ఉండి క్రీస్తులోనికి వచ్చిన అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా ఉన్న వారికి కూడా రాసిన పత్రిక మనం అర్థం చేసుకోవచ్చు. యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. మీకు దేవుని కృప, కనికరము, జాలి, దేవుని శాంతి, సంతోషము, సమాధానము విస్తరిల్లునుగాక అంటే బాగా కలుగునుగాక, ఎక్కువగా మీకు కలుగునుగాక అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు పేతురు. ఇవి శుభాకాంక్షలకు సంబంధించిన మాటలు. అంటే అర్థం ఏంటంటే దేవుని ఆత్మ వలన పరిశుద్ధపడటం, విధేయులను వారిని రక్షించటం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని రక్షించటము, వారిని ఏర్పాటు చేసుకోవటము, ఇదంతా కూడా దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది. క్రీస్తు యేసులో దేవుని అనాది సంకల్పము, క్రీస్తు యేసునందలి దేవుని రక్షణ ప్రణాళిక, అనాది సంకల్పము దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది. దేవుడు క్రొత్త నిబంధన దేవుని భవిష్యత్ జ్ఞానానికి సంబంధించింది అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఈ విధంగా సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా ఆ యొక్క ఏర్పరచబడిన వారికి, పిలువబడిన వారికి, పరిశుద్ధపరచబడిన వారికి, యాత్రికులకు శుభములని తెలియచేస్తూ ఉన్నారు. వీరు క్రైస్తవులు రాస్తూ ఉన్నాడు ఈ పత్రిక. ఇవి 5 రాష్ట్రాలు, పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అనేటువంటి దేశాలు లేదా రాష్ట్రాలు అనుకోవచ్చు. అంతేకాదు ఇవన్నీ ఇప్పుడు టర్కీలో ఉన్నాయి. టర్కీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇవన్నీ కూడా. వారికి ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు, మొదటి పత్రిక. తర్వాత 2వ భాగాన్ని చదువుదాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 12వ వచనం 2వ భాగము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 12వ వచనం 2వ భాగం చూద్దాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది కాబట్టి, దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నప్పటికీ మానవునికి ఇవ్వని స్వేచ్ఛను కాదనకుండా కలిగి ఉన్న భవిష్యత్ జ్ఞానం అది. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నది, అంతేకాదు మానవునికి ఇవ్వనటువంటి స్వేచ్ఛ, స్వతంత్రత కాదనకుండా కలిగి ఉన్న భవిష్యత్ జ్ఞానం ఇది. దేవునికి భవిష్యత్ జ్ఞానం ఉన్నంత మాత్రాన మానవునికి స్వేచ్ఛ లేదని కాదు, మానవునికి స్వేచ్ఛ, స్వతంత్రత ఉన్నది. దేవుని భవిష్యత్ జ్ఞానము మనం చూస్తూ ఉన్నాము. సరే, 3వ వచనం నుంచి 12వ వచనం చదువుదామండి. పరలోక సంబంధమైన స్వాస్థ్యము, జీవముతో కూడిన నిరీక్షణ, పరలోక సంబంధమైన స్వాస్థ్యం గురించి ఇక్కడ చూద్దాం. 3 నుంచి 12 వచనాల్లో ఇవే విషయాలు చెప్పుకుంటూ వెళ్ళాడు. మనం గమనిద్దాం. బైబిల్స్ దగ్గర ఉంచుకొని గమనించవలసిందిగా కోరుచున్నాను. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రిన దేవుడు స్థిరపబడునుగాక. సహోదరి సహోదరులారా, తండ్రిన దేవుడు మనకే తండ్రి దేవుడు కాదు, కానీ ప్రభుని యేసుక్రీస్తు కూడా ఆయన తండ్రిగా దేవునిగా ఉన్నాడు అనే విషయాన్ని దయచేసి గమనించండి. అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభువు తాను తగ్గించుకున్న రీతిని బట్టి, ఆ స్థితిని బట్టి దేవుడు ఆయనకు తండ్రిగా,
దేవునిగా ఉన్నాడు. క్రీస్తు తను తాను తగ్గించుకున్న స్థితిని బట్టి క్రీస్తు ప్రభు అసలు స్థితి ఏంటంటే తండ్రి దేవునితో సమానమైన స్థితి. కానీ దేవుని సంకల్పాన్ని బట్టి తను తాను తగ్గించుకున్న రీతిని బట్టి శరీరధారిగా వచ్చిన స్థితిని బట్టి ఆ తర్వాత దేవుని చేత రక్షకునిగా ఏర్పాటు చేయబడిన స్థితిని బట్టి యేసుక్రీస్తుకి దేవుడు తండ్రిగా దేవునిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆ తర్వాత 4వ వచనం. ఇక్కడ పేతురు తండ్రి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఎందుకు స్తుతిస్తున్నాడు దేవుణ్ణి? ఎందుకంటే తర్వాత చెప్తాడు, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తులో మనకి ఎన్ని మేళ్ళు, ఉపకారాలు, ఆశీర్వాదాలు, శాశ్వతమైన పరలోక సంబంధమైన నిత్యత్వంతో కూడినటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. దేవుడు ఎంత కృపను చూపించాడు తెలియజేయబోతున్నాడు. వీటన్నిటి బట్టి మనం దేవుని స్తుతించాలి అని పేతురు తెలియజేస్తూ ఉన్నాడు. సరే చూడండి ఏం చేశాడు చూడండి. దేవుడు మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన, అది అన్ని జనులు, యూదులు, రోమీలు ఘోరంగా క్రీస్తుని సిలువ గురి చేసినప్పుడు, ఘోరమైన సిలువ మరణానికి గురి చేసినప్పుడు, మాకు ఈయనొద్దు, మాకు దేవుని కుమారుడు కాదు, ఈయన మాకు ప్రభువు కాదు, క్రీస్తు కాదు, రక్షకుడు కాదు అని, ఈయన మాకు ప్రభు కాదని తృణీకరించినటువంటి రాయి, విసర్జింపడినటువంటి రాయి క్రీస్తు ప్రభు. ఆ విధంగా విసర్జిస్తే యూదులు, అన్ని జనులు అందరూ ఈ విధంగా ఘోరమైన శిలువ మరణానికి అప్పగిస్తే దేవుడు ఏం చేశాడు? మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన దేవుడు క్రీస్తు ప్రభును మృతులని తిరిగి లేపాడు అనేటువంటిది చూస్తున్నాం. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అది క్రీస్తు ఎప్పుడైతే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో మనకేం కనపడుతుంది? పునరుద్ధానం ఉంది, మరి ఒక జీవితం ఉంది, పరలోకానికి ఆరోహణమయ్యాడు, క్రీస్తు పరలోకంలో ఉన్నాడు. ఇవన్నీ చూసినప్పుడు మనకి పునరుద్ధానం ఉంది, నిత్య జీవితం ఉన్నది, జీవం ఉన్నది అనేటువంటి నిరీక్షణ మనకు కలుగుతుంది. జీవముతో కూడిన నిరీక్షణ. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప మత నాయకులు ఉన్నారు, మతాలు స్థాపించిన వాళ్ళు, వాళ్ళందరూ చచ్చిపోయారు, వాళ్ళ సమాధులు మన మధ్యనే ఉన్నాయి. అయితే క్రీస్తు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, కానీ దేవుడు ఆయన తిరిగి లేపాడు. క్రీస్తు ఆరోహణమై పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే క్రైస్తవుల యొక్క రక్షకుడు ప్రభువు, క్రైస్తవుల యొక్క విశ్వాసమున కర్త, అధిపతి, రాజు, మెస్సియా, జీవము కలిగిన వాడు, తిరిగి పునరుద్ధానుడు, తండ్రి కుడి పార్శ్వమున్నాడు. అందుకని క్రైస్తవులకు నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ. మనం చనిపోయిన తిరిగి బ్రతుకుతామనే నిరీక్షణ. మనం క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు నీళ్ళలో బాప్తిసం ద్వారా పాతి పెట్టబడి తిరిగి నీళ్ళలోంచి బయటకు లభిస్తే మనం తిరిగి క్రొత్త జీవితం మనకు ప్రారంభమవుతుంది. ఈ విధంగా క్రీస్తు ప్రభు మరణ సమాధి పునరుద్ధానం వలన మనకు ఆత్మీయ జీవితం బాప్తిసం కలుగుతుంది. క్రీస్తు వచ్చినప్పుడు పునరుద్ధానం కూడా, మృతులోంచి మరలా తిరిగి లభిస్తాము, ఆ నిరీక్షణ కూడా మనకు కలుగుతుంది. ఈ విధంగా క్రీస్తు నందుల విశ్వాసం ఉంచిన వారికి జీవముతో కూడిన నిరీక్షణ ఉన్నది అనే విషయాన్ని దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. జీవముతో కూడిన నిరీక్షణ, జీవము గల నిరీక్షణ అన్నాడు అక్కడ ఫుట్నోట్లో 2 జీవము గల నిరీక్షణ మనకు కలుగుటకై. క్రైస్తుని యొక్క నిరీక్షణ జీవము కలిగినది, మరణంతో అంతం కాదు, సమాధితో అంతం కాదు, తిరిగి లేచి పరలోకంలో ఉంటాము అనేటువంటి నిరీక్షణతో కూడిన కారణం ఏంటంటే, ఆధారం ఏంటంటే, మన ప్రభు అయిన క్రీస్తు చనిపోయి సమాజం తిరిగి లేచిబడ్డాడు, మనం కూడా చనిపోయిన సమాజం తిరిగి లేపబడతాం అనేటువంటి నిరీక్షణ మనకున్నది. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనది, వాడమారునది, అక్షయమైనది, నిర్మలమైనది. అక్షయమైనది అంటే క్షయము కానిది, కుళ్ళిపోనిది. నిర్మలమైనది, పవిత్రమైనది, స్వచ్ఛమైనది. వాడబారినదినైనా, వాడబారదు, వాడిపోయేది కాదు, వాడబారినదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. సహోదరి సహోదరులారా, క్రైస్తవుల యొక్క స్వాస్థ్యము జీవముతో కూడినటువంటిది. క్రైస్తవుల యొక్క స్వాస్థ్యము అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది. ఆ స్వాస్థ్యం ఎక్కడుంది? మనకు ఆ స్వాస్థ్యం పరలోకంలో ఉన్నది.
అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఈ జీవముతో కూడిన నిరీక్షణ, ఈ అక్షయమైనది వాడబాన్ని నిరీక్షణ మనకు ఎలా కలుగుతుందంటే క్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం ద్వారా ఆయన ఆరోహణమై పరలోకంలో ఉండవాన్ని బట్టి మనకి ఇటువంటి నిరీక్షణ, క్రీస్తు ప్రభు లాంటి నిరీక్షణ మనకు కూడా కలుగుతుంది. స్వాస్థ్యం మనకు కలుగునట్లు, ఇటువంటి నిత్యత్వమైనటువంటి స్వాస్థ్యం, నిత్యమైనటువంటి స్వాస్థ్యం మనకు కలుగునట్లు, స్వాస్థ్యము అంటే అర్థం ఏంటంటే హక్కుగా పొందేది, వారసుడు పొందేది స్వాస్థ్యము, కుమారుడు పొందేది స్వాస్థ్యము, హక్కుగా పొందేది. మనం స్వాస్థ్యం పొందుతాము అని చెప్తున్నాడు. ఈ స్వాస్థ్యం, మనం పొందే స్వాస్థ్యము శాశ్వతమైనది, నిత్యమైనది, క్షయమైనది కాదు అని చెప్తూ ఉన్నాడు. తర్వాత చూడండి, మనను స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. దేవుడు విశేష కనికరము చొప్పున, దేవుడు క్రీస్తునందు మన పట్ల ఎంతో కృప, ఎంతో ప్రేమ, ఎంతో జాలి చూపించాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. క్రీస్తులో ఆ గొప్ప ప్రేమ, మహాప్రేమ, అపరిమితమైన కృప కనపడుతుంది. ఏం చేశాడు దేవుడు? మనలను మరలా జన్మింపజేశాడు. క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల ద్వారా మనం కూడా పాపం లిస్టులో చనిపోయి క్రీస్తు పాటు సమాధి చేయబడి నీటి బాప్తిసంలో తిరిగి లేచినప్పుడు మనం కూడా క్రొత్తగా జన్మించిన వాళ్ళం అవుతాము, దేవుని కుమారులం అవుతాము, కుమార్తెలు అవుతాము. ఎప్పుడైతే దేవుని కుమార్తెలు అయ్యామో మనకి స్వాస్థ్యం ఉంటుంది పరలోకంలో అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఇదంతా దేవుడు తన విశేష కనికరాన్ని బట్టి క్రీస్తులో ఏర్పాటు చేసింది. క్రీస్తులో దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించాడు అని మనకు కనపడుతుంది. విశేష కనికరము, మనను మరలా జన్మింపజేశాను. ఇది క్రొత్త జన్మ. మనం ఎట్లా జన్మించామో అక్కడే 1వ అధ్యాయం 22-23 వచనాలు చెప్పాడు. దేవుని వాక్య మూలముగా మనం జన్మించామని అక్కడ చెప్పాడు. వాక్యాన్ని విని విశ్వసించి విధేయత చూపించిన తిరిగి మనం జన్మించాము. ఈ విధంగా దేవుడు మనల్ని క్రీస్తు యేసులో తిరిగి జన్మింపచేశాడు అనేటువంటి విషయం ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. తర్వాత చూడండి, మరలా జన్మింపజేసిన అంటే నమ్మి బాప్తిసం పొంది రక్షించే దాని గురించి చెప్తున్నాడు. తర్వాత కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు. ఎప్పుడు మనకి స్వాస్థ్యం కలిగిద్ది? ఎప్పుడు మనకి నిత్య రక్షణ కలిగిద్ది? రక్షణను నిత్య స్వాస్థ్యంగా పొందామంటే క్రీస్తు వచ్చినప్పుడు ఆయన యొక్క రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు, రెండవ రాకడలో కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ. ఇది క్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు రక్షణ కాదు, క్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు రక్షణ. మనము ఎందుకు క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నాం? క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరిగిద్ది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 29వ వచనం చూడండి. హెబ్రీ 9:29 చూడండి. అలాగుననే క్రీస్తు కూడా 9:28 అలాగునే క్రీస్తు కూడా అనేక పాపములు భరించి ఒక్కసారి అర్పబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండే రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆ రక్షణ పరలోకంలో మనకుండే భద్రత, మనం పరలోకంలో ఉండేటువంటి ఆ కాపుదల, శాశ్వతమైన కాపుదల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కడవరి కాలమందు బయలుపరచబడటకు సిద్ధముగా ఉన్న రక్షణ, మనకి పరలోకంలో సిద్ధపాటు ఉన్నది. దేవుడు మన కోసం సిద్ధం చేస్తూ ఉన్నాడు పరలోకాన్ని. సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడ మీ కొరకు. మనం దేవుని పట్ల విశ్వాసం నుంచి విధేయత చూపించినట్టు దేవుని చేత కాపాడబడతాం. తప్పకుండా ఆ స్వాస్థ్యం పొందుతాం. ఆ రక్షణైన స్వాస్థ్యాన్ని పొందుతాము. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. మనం పొందే స్వాస్థ్యం ఎక్కడుంది? పరలోకంలో ఉన్నది. పరలోకంలో మనం పొందే స్వాస్థ్యం ఏంటి? దేవుడు మనకిచ్చేది ఏంటి? పరలోకంలో నిత్య నివాసాలు ఉన్నాయి, నిత్య స్వాస్థ్యం ఉన్నది, నిత్య జీవం ఉన్నది, నిత్య మహిమ ఉన్నది. ఇవన్నీ కూడా మనం పరలోకంలో శాశ్వతంగా మనం పొందేది, వారసత్వంగా పొందేది. క్రీస్తు ఎలాగైతే ఇప్పుడు వారసులుగా ఉన్నాడు, క్రీస్తుతో మనం కూడా వారసులుగా ఉంటాం క్రీస్తు ప్రత్యక్ష పరలోకంలో. దాని గురించి ఇక్కడ, అందుకనే పరలోక సంబంధించిన స్వాస్థ్యం గురించి ఇక్కడ చెప్తున్నాడు. చూడండి సహోదరులారా, ఇందువల్ల మీరు మీకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. పరలోకంలో మనకున్న స్వాస్థ్యం ఎవరు తీసుకోలేరు, ఎవరు దొంగిలించరు, నాశనమయ్యేది కాదు, దేవుడిచ్చేది భద్రంగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి 6వ వచనం. అంటే ఇక్కడ మనకేమర్థం అవుతుంది? ముందు మనం దేవుని కుమారులం కావాలి. దేవుని కుమారులం కావాలంటే క్రొత్తగా జన్మించాలి.
దేవుని కుమారులమైతే వారసులము, వారసులమైతే స్వాస్థ్యం ఉంది. ఆ స్వాస్థ్యం నిర్మలమైనది, వాడబారినది, అక్షయమైనది. ఎక్కడుంది ఆ స్వాస్థ్యం? పరలోకంలో ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ వారసత్వం పొందిన వారెవరు? ప్రభు అయిన క్రీస్తు. మనం కూడా క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు వచ్చినప్పుడు, ప్రత్యక్షమైనప్పుడు ఆ విషయాల గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత దయచేసి 6వ వచనం చూడండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. ఈ స్వాస్థ్యం మనకున్నది. ఆ గొప్ప స్వాస్థ్యం, మనం క్రీస్తులో పొందబోయే స్వాస్థ్యాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. రక్షణ పొందినప్పుడు క్రీస్తులో మనకున్నటువంటి రక్షణ, పాప క్షమాపణ, సమాధానము, సహవాసము, పరిశుద్ధాత్మ వరము, ప్రార్థించే ఆధిక్యత, దేవునితో సహవాసము, దేవుని కుటుంబంలో కుమారత్వము, వీటన్నిటి బట్టి కూడా మనం సంతోషిస్తున్నాం. అంతేకాదు క్రీస్తు ప్రత్యక్షంలో పరలోకంలో మనం పొందే స్వాస్థ్యాన్ని బట్టి కూడా మనం నిరీక్షిస్తున్నాము. అంతేకాదు ఆనందిస్తూ ఉన్నాము. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. అయితే ఒక మాట, ఈ లోకంలో దేవుని కుమారులు కుమార్తెలకు, క్రీస్తుకి శిష్యులకు ఏం కలుగుతుంది? శ్రమ కలిగిద్ది, హింస కలిగిద్ది, శోధన కలుగుతుంది. శోధన, శ్రమ, ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి. ఈ అవసరమా క్రైస్తవులకి? ఇప్పుడు అవసరమే. అక్కడ చూసారు ఏమన్నాడు? అవసరమును బట్టి అన్నాడు. అవసరము. మనం ఈ లోకంలో క్రైస్తవ జీవితం జీవిస్తున్నప్పుడు దేవుని కుమారుల కుమార్తెగా, దేవుని కుటుంబంలో, క్రీస్తు యొక్క సంఘం రాజ్యంలో మనం కుమారుల కుమార్తెలకు జీవిస్తున్నప్పుడు క్రీస్తు శిష్యులంగా ఏముంటుంది? ఏది గ్యారెంటీ మనకి? శ్రమలు, ఇబ్బందులు, నిందలు, బాధలు, శోధనలు గ్యారెంటీ. అవసరమా ఈ శోధనలు, శ్రమలు, ఇబ్బందులు? అవసరం అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు అవసరం చూడండి. అవసరం బట్టి నానా విధములైన శోధనలు, రకరకాల శోధనలు, ఇబ్బందులు, పరీక్షలు మనం ఎదుర్కొంటాము. ప్రస్తుత కాలమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. అది ఈ లోకంలో మనం జీవించే జీవితం కొద్ది కాలమే. ఈ లోకంలో మనకు వచ్చే శ్రమ కొద్ది కాలమే. మనం పొందే నిత్య జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఈ లోకంలో మనం అనుభవించేటువంటి జీవితం, క్రైస్తవ జీవితం చాలా కొద్ది కాలము, శ్రమ కాలం చాలా కొద్ది కాలం. తర్వాత మనకు మహిమ ఉన్నది, స్వాస్థ్యం ఉన్నది. ప్రస్తుతమున కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. బైబిల్ అంతటా ఈ లోకంలో మనం పొందే శ్రమ కొద్ది కాలమే అని చెప్పబడింది. పరలోకంతో, నిత్య జీవంతో పోల్చుకున్నప్పుడు కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. ఈ శ్రమల ద్వారా మనకు దుఃఖం కలుగుతుంది, శోధనల ద్వారా. ఎందుకు అనుమతిస్తున్నాడు దేవుడు వీటిని? ఎందుకు మనకు అవసరము? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అని చెప్తున్నాడు. చూసారా సహోదరులారా? ఇప్పుడు బంగారం ఉంది, సువర్ణం అంటే బంగారం. బంగారం ఏమవుతుంది? కాలం గడిచే కొంది తుప్పు పట్టిపోద్ది. ఆ తర్వాత ఏం చేస్తారు? దాన్ని అగ్నికి గురి చేస్తారు. కొలిమిలో వేసినప్పుడు ఆ యొక్క తుప్పు అంతా తీయబడి అది శుద్ధి చేయబడి అపరంజి వలె మెరిసే బంగారంలాగా తయారవుతుంది. అట్లానే ఇప్పుడు మనకు వస్తున్నటువంటి ఈ శోధనలు, పరీక్ష, శ్రమ, ఇబ్బంది ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి అంటే మంచిగా దేవుని కుమారులకు కావలసిన గుణగణాలని మనం అలవరుచుకునే విధంగా ఈ శ్రమలు చేస్తాయి. మనం దేవుని కుమారులుగా మార్పు చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. దేవుని కుమారులు అంటే దేవుని పోలికలో నడుచుకోవాలి. దేవునికి ఉన్న గుణగణాలు, స్వభావ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ప్రేమ, ఓపిక, దీర్ఘశాంతము, సహనము, ఇటువంటి మనం దేవుని స్వభావం, గుణగణాలు కలిగి ఉండాలి. కాబట్టి ఇటువంటి ఓర్పు, సహనము, ప్రేమ, క్షమించే మనస్సు, దీనత్వము, దీన మనస్సు, ప్రార్థించే తత్వము, వినయ విధేయతలు, ఇవన్నీ కూడా శ్రమలు, ఇబ్బందులు అనేటువంటి దాని ద్వారా మనకి ఇటువంటి గొప్ప లక్షణాలు, దేవుని కుమారుడుగా మనకు ఉండాల్సిన లక్షణాలు, దేవుని కుమారుడు క్రీస్తుకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి, అటువంటి లక్షణాలు మనం కూడా కలిగి ఉండటానికి ఈ శ్రమలు దోహదపడతాయి అని చెప్తూ ఉన్నాడు. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము, క్రైస్తవ విశ్వాసం అమూల్యమైనది, విలువ కట్టలేనిది, బంగారం కంటే శ్రేష్టమైనది క్రైస్తవుని యొక్క విశ్వాసము. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. సహోదరి మనం శోధించబడుతున్నామంటే గుర్తుంచుకోండి, పరీక్ష జరుగుతుంది. అపవాదేమో శోధిస్తాడు, దేవుడేమో పరీక్ష పెడుతూ ఉంటాడు. అపవాది శోధిస్తుంటే దేవుడు పరీక్ష పెడుతున్నట్టు లెక్క. అందుకని శోధనలో, పరీక్షల్లో, శ్రమలు, ఇబ్బంది, బాధలు మనం తట్టుకోవాలి, ప్రార్థించాలి, సహనము, ఓపిక, ఇటువంటి గుణగణాలన్నీ కూడా అలవరుచుకోవాలి. భయము, భక్తి, ఇవన్నీ కూడా ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. నీవు నేను కనుక ఈ శోధనకు నిలిచుంటే మనకేం కలిగిద్ది అంటున్నాడు?
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఎప్పుడు? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమవును. అది ఇప్పుడు గనక మనం ఈ శ్రమల శోధనలు తట్టుకుంటే, నిలుచుంటే మనకేముంది? రేపు మహిమ ఉంది. శ్రమ తరువాత మహిమ. ఈ లోకంలో శ్రమ, పరలోకంలో మహిమ క్రైస్తవునికి ఉన్నది. క్రీస్తు ప్రభుకి ఈ లోకంలో శ్రమ, పరలోకంలో మహిమ ఉన్నట్టుగా మనకు కూడా శ్రమ, మహిమ ఉంటుంది. దయచేసి గుర్తుంచుకోండి. క్రైస్తవులకి ఈ లోకంలో శ్రమలు గ్యారంటీ, తద్వారా మహిమ. మహిమలోనికి వెళ్ళే మార్గం ఏంటంటే శ్రమల ద్వారా. దయచేసి గుర్తుంచుకోండి. ఆ తర్వాత 8వ వచనం చూడండి. సహోదరులారా, మీరు ఆయన్ను చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు మనం క్రీస్తును చూడట్లేదు కదా, ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం, మనం నిరీక్షణతో ఉన్నాం కదా. మన నిరీక్షణలో భాగం ఏంటంటే క్రీస్తు ప్రత్యక్షం అవుతాడని. మనము చూడకపోయినను ఆయన ప్రేమించున్నాము. క్రైస్తవ విశ్వాసం కనబడినటువంటి ప్రభుని క్రీస్తుని ప్రేమించడం, నడుచుకోవటం. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించు. క్రీస్తు ఇప్పుడు కనపడ్డు, రెండవ రాకడలో ప్రత్యక్షం అవుతాడు. క్రీస్తు చివరికి కనపడింది ఎవరికంటే పౌలు గారికి. అందుకని పౌలు ఏమన్నాడు? అకాలమందు పుట్టినట్టున్న నాకును కనపడ్డాడు చివరిగా అని చెప్పాడు. ఇక ఆయనే చివర ప్రభుని క్రీస్తు కనపడటం అని ఇక్కడ మనం చూస్తున్నాం. మనకి ఇప్పుడు క్రీస్తు కనపడ్డు. అయితే విశ్వాసం ద్వారా మనము ఆత్మశుద్ధ నేత్రాలతో చూడగలం, కానీ భౌతిక నేత్రాలతో చూడడం. అయితే క్రీస్తును ప్రత్యక్షంగా మనం ఎప్పుడు చూడగలమంటే రెండవ రాకడలో. ఈనాడు కొంతమంది నాకు యేసు ప్రభు కనపడ్డాడు, మాట్లాడాడు అని చెప్తారు, కానీ అది సరైన విధానం కాదు. మీ విశ్వాసమునకు ఫలము. క్రైస్తవ విశ్వాసానికి ఫలం ఏంటి? క్రైస్తవ విశ్వాసానికి ఫలం ఏంటి? డబ్బులు సంపాదించడమా? క్రైస్తవ విశ్వాసానికి ఫలం ఏంటి? రోగాలు లేకుండా ఉండటమా? క్రైస్తవ విశ్వాసానికి ఫలం ఏంటి? ధనవంతులు అవటమా? ఇదేం కాదు. క్రైస్తవ విశ్వాసానికి నిజమైన ఫలం ఏంటంటే ఆత్మరక్షణ. మన ఆత్మ రక్షించుకున్న వారం అవుతాం మనము. ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గల వారే ఆనందించున్నారు. క్రైస్తవులు శ్రమలో కూడా ఆనందించాలి. క్రైస్తవులు క్రీస్తుని బట్టి ఆనందించాలి, నిరీక్షణ బట్టి ఆనందించాలి. పరలోకంలో వాళ్ళకి వచ్చేటువంటి నిత్య స్వాస్థ్యాన్ని బట్టి క్రైస్తవులు ఆనందించాలి, సంతోషించాలి. ఇది చెప్పనశక్యమైన సంతోషము, అమూల్యమైన విశ్వాసము, మాటల్లో చెప్పలేనంత సంతోషం గలవారే మనం ఆనందిస్తూ ఉన్నాం ఆత్మలో అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. క్రైస్తవుడు సంతోషించేవాడు శరీరమైన విషయాలను బట్టి కాదు, కుళ్ళిపోయే విషయాలను బట్టి కాదు, కరిగిపోయే విషయాలను బట్టి కాదు, మాడిపోయే విషయాలను బట్టి కాదు, లేకపోతే ఎండిపోయే విషయాలను బట్టి కాదు. అక్షయమైన, శాశ్వతమైన, నిర్మలమైన, వాడబడినదైన స్వాస్థ్యం మనకుంది. మన నిరీక్షణ జీవంతో కూడినది, నిత్య జీవంతో కూడింది, శాశ్వతమైన జీవంతో కూడింది. కాబట్టి వాటిని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి. అది శాశ్వతమైన సంతోషం. 10వ వచనం చూడండి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. అది మీకు కలుగు ఆ కృప అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యేసులో క్రైస్తవుడు కలిగేటువంటి ప్రయోజనాలన్నీ, క్రీస్తు యేసు ద్వారా క్రైస్తవుడు పొందే మహిమ, క్రీస్తు యేసు ద్వారా క్రైస్తవుడు పొందే వారసత్వము, క్రీస్తు యేసు ద్వారా క్రైస్తవుడు పొందేటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు. పాత నిబంధనలో ప్రవక్తలు క్రీస్తుని గురించి, క్రీస్తునందున్న వారి గురించి ప్రవచించారు. పాత నిబంధనలో ప్రవక్తలు క్రీస్తుని గురించి, క్రీస్తు రాజ్యం గురించి ప్రవచించారు. క్రీస్తు యొక్క శిష్యులు కలిగే శాశ్వతమైన దీవెనల గురించి ప్రవచించారు. క్రీస్తు గురించి ప్రవచించారు, క్రైస్తవుల గురించి కూడా ప్రవచించారు. ఈ రక్షణ గురించి పరిశీలించుతూ తమ యందు మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, పాత నిబంధనల వాళ్ళు, మీకు కలుగు ఆ కృప, క్రీస్తు ద్వారా క్రైస్తవులు కలిగేటువంటి కృపను గురించి ప్రవచించారంట. ఈ రక్షణ గురించి పరిశీలించు, ఈ రక్షణ గురించి పరిశీలించే రక్షణ, క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ, స్వాస్థ్యంగా పొందే రక్షణ, స్వాస్థ్యం మొత్తం. ఈ రక్షణ గురించి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మకున్న ఒక పేరు ఏమిటంటే క్రీస్తు ఆత్మ, యేసు యొక్క ఆత్మ, కుమారుని ఆత్మ అని పరిశుద్ధాత్మ పేరుంది. దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అని కూడా పరిశుద్ధాత్మ పిలువబడ్డారు. క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, పరిశుద్ధాత్మ దేని గురించి సాక్ష్యం ఇచ్చాడు? క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చాడు. క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, శిలువ మరణం గురించి, వాటి తరువాత కలుగబోవు మహిమలను గురించి, క్రీస్తు యొక్క పునరుద్ధానం,
ఆరోహణం, పరలోకం, క్రీస్తులో ఉన్న వారికి రక్షణ, పరలోకము, వారసత్వము, కుమారత్వము, నిత్యత్వము, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ క్రీస్తునందు ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ. శ్రమలను గురించి, వాటి తరువాత కలుగుబో మహిమలను గురించి. అది శ్రమ తర్వాత మహిమ. క్రీస్తు ఈ లోకంలో శ్రమ అనిపించిన తర్వాత పరలోకంలో మహిమ అనిపిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో శ్రమ అనిపిస్తాం, క్రైస్తవులం, తర్వాత క్రీస్తుతో పాటు వారసులం అవుతాం, పరలోకంలో మహిమ పొందుతాం. ఈ క్రొత్త నిబంధన విషయాల గురించి, క్రీస్తు యొక్క సువార్తకు సంబంధించిన విషయాల గురించి, క్రీస్తు గురించి, క్రీస్తునందున్న వారికి కలిగే ప్రయోజనాల గురించి ముందుగానే ప్రవచించారంట ప్రవక్తలు పాత నిబంధనలో. ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు, ముందుగానే సాక్ష్యం ఇచ్చారు. ఎప్పుడు? పాత నిబంధనలో సాక్ష్యం ఇచ్చారు. ఏ రూపంలో? ప్రవచనాల రూపంలో. ఎవరి ద్వారా మాట్లాడారు వాళ్ళు? పరిశుద్ధాత్మ సహాయంతో. వారు దేని గురించి మాట్లాడాడు? పాత నిబంధనల ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క సారం ఎవరు? క్రీస్తు. అందుకని క్రీస్తు యొక్క ఆత్మ అన్నాడు. పరిశుద్ధాత్మ క్రీస్తుని గురించి ప్రవచింపజేశాడు. ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ, పరిశుద్ధాత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దాన్ని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడిను. దేవదత్తులు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరూ కూడా క్రీస్తుని గురించి, క్రీస్తు యొక్క శ్రమ గురించి, క్రీస్తు శ్రమ ద్వారా కలిగే మహిమ గురించి, మహిమల గురించి ముందుగానే ప్రవచించారు. అంటే క్రొత్త నిబంధనలో క్రీస్తు ద్వారా కలిగేటువంటి దేవుని గురించి ముందుగానే పాత నిబంధనల ప్రవక్తలు ప్రవచించారు. మనం పాత నిబంధనలు చూడొచ్చు. అవి ముందుగా సాక్ష్యం ఇచ్చిన ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను దాన్ని విచారించి పరిశోధించిరి. పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు ఎవరి గురించి రాయబడుతున్నవి? ఎవరు వారు? ఎప్పుడు కలుగుతాయి ఈ శ్రమలు? ఎప్పుడు కలుగుతాయి ఈ దీవెనలు? ఎవరిలో నెరవేరుతాయి అని ఎదురు చూశారు. ఉదాహరణకి కన్యక గర్భవతి కుమారుని కంటది అని ప్రవచించారు. ఎవరు ఈ కన్యక? ఎవరు ఆ శిశువు అనేటువంటి వారు చూస్తాం. క్రీస్తు ప్రభు శాశ్వత రాజుగా ఉంటాడు. ఆయన రాజ్యం శాశ్వతమైంది. ఎవరా క్రీస్తు? ఆయన రాజ్యం శాశ్వతం ఎట్లా? ఆ విధంగా క్రీస్తు గురించి, ఆయన సంఘం గురించి ముందుగానే ప్రవచించారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఆ తర్వాత కీర్తన 22వ అధ్యాయంలో, కీర్తన 2వ అధ్యాయంలో, కీర్తన 72వ అధ్యాయంలో ఈ విధంగా విచారించి పరిశోధించి, వాళ్ళు పరిశోధించి ఎవరి గురించి రాయబడ్డాయి, ఏంటి విషయాలు, ఈ ప్రవచనాలకు నెరవేర్పేంటని. అయితే వాళ్ళకి తెలియబడలేదు. ఎప్పుడు తెలియబడ్డాయి ఈ విషయాలు క్రీస్తు గురించి, క్రైస్తవుల గురించి అని? చూడండి ఎప్పుడు తెలియబడ్డాయి. 12వ వచనం, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన. ఎప్పుడు పరలోకం నుండి పంపబడ్డాడు పరిశుద్ధాత్మ? పెంతెకోస్తు దినమున. ఎవరి మీదకి పంపబడ్డాడు? అపోస్తుల మీదకి పంపబడ్డాడు. అపోస్తులు పరిశుద్ధాత్మ చేత ఈ రహస్యాన్ని విప్పారు, ఈ మర్మాన్ని తేటపరిచారు, బయలుపరిచారు. క్రీస్తు యొక్క సువార్తే ఆ మర్మము. పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా, అంటే అపోస్తుల ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేస్తున్న సంగతి వారికి బయలుపరచబడను. అంటే అర్థం ఏంటంటే, ఒక విధంగా పాత నిబంధనల ప్రవక్తలు క్రీస్తు కొరకు, క్రైస్తవుల కొరకు పరిచయం చేశారు. ప్రవచనాల ద్వారా ప్రవచించి వాళ్ళు ఎన్నో బాధలు అనుభవించారు. పాత నిబంధనల ప్రవక్తలు చంపబడ్డారు. అందుకని క్రీస్తు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏంటంటే, మీరు ఏవైతే విత్తలేదో వాటిని కోయటానికి మిమ్మల్ని పంపిస్తున్నాను. విత్తిన వాళ్ళు ఒకళ్ళు, కోసేవాళ్ళు ఒకళ్ళు అని చెప్పాడు. అపోస్తులు కోసేవాళ్ళు. ఎందుకంటే విత్తిన వాళ్ళు ఎవరంటే పాత నిబంధనల ప్రవక్తలు. వాళ్ళు ఎన్నో శ్రమలు అనిపించి ప్రవచించారు. ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పు ఇప్పుడు క్రొత్త నిబంధనలు క్రీస్తు ద్వారా క్రైస్తవులు అనుభవిస్తున్నారు. ఈ విషయాలు అపోస్తుల బోధ ద్వారా తేట తెల్లమైంది, రహస్యం ఇప్పబడింది, మర్మము తెలియబడింది. అంటే వాళ్ళు క్రొత్త నిబంధన గురించి ప్రవచనం, క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, క్రీస్తు నందు విశ్వసించిన క్రైస్తవుల గురించి, వాళ్ళు పొందే మహిమల గురించి వాళ్ళు తెలియజేశారు. వాళ్ళకు కూడా ఇప్పుడు తేట తెల్లమైంది. ఆ చనిపోయిన ఆత్మలకు, ప్రవక్తల యొక్క ఆత్మలకు కూడా తెలిసింది. ఇప్పుడు తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచయం చేసిరి. చాలా గొప్ప మాట ఇది. పాత నిబంధనల ప్రవక్తలు క్రైస్తవులకు పరిచయం చేశారు అని చెప్తున్నాడు. అంటే క్రైస్తవుల యొక్క స్థితి ఎంతో ఉన్నతమైంది. ఎలా పరిచయం చేశారు పాత నిబంధనల ప్రవక్తలు? ఆ ప్రవచనాన్ని ప్రవచిస్తూ వారు పరిచయం చేశారు. వారికి సంగతి బయలుపరచబడెను. దేవదూతలు కూడా ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు.
పాత నిబంధనలు ప్రవచిస్తున్న వాళ్ళకి ఆశ్చర్యకరంగా ఉంది, ఆసక్తికరంగా ఉంది. ఎవరి గురించి ఇవి ఎప్పుడు నెరవేరుతాయి, ఎవరి గురించి ఎప్పుడు నెరవేరుతాయి, ఏ కాలం నెరవేరుతాయి అని. అంతేకాదు దేవదూతలకు కూడా భవిష్యత్ జ్ఞానం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రవక్తలు ప్రవచిస్తున్నటువంటి విషయాలు వింటూ ఎవరి గురించి వేటి గురించి అని వాళ్ళు కూడా తొంగి చూడగోరుతున్నారు, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటు పాత నిబంధనల ప్రవక్తలు, అంతేకాదు దేవదూతలు కూడా ఇవన్నీ క్రీస్తు గురించి, క్రైస్తవుల గురించి, క్రీస్తు గురించి, ఆయన సంఘం గురించి అనేటువంటి విషయాలు ఇప్పుడు వాళ్ళకి తేట తెల్లమైనవి. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఈ విధంగా సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధనలు మనం అనుభవిస్తున్న విషయాలు, క్రీస్తులో మనం అనుభవిస్తున్న విషయాలు, క్రీస్తులో మనం పొందేటువంటి శ్రమలు, ఆ తర్వాత పొందే మహిమలు ఇవన్నీ కూడా ప్రవచించారు. వాళ్ళు ఆసక్తిగా చూశారు. ఇప్పుడు వాళ్ళకి బయలుపరచబడింది అపోస్తల బోధ ద్వారా. ఇప్పుడు మనకు కూడా అపోస్తల బోధ ద్వారా ఈ విషయాలు తెలిసాయి అని మనం ఇది రెండవ భాగం అండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 13 వచనాలు. ఇది రెండవ భాగము. ఈ రెండవ భాగము పరలోక సంబంధమైన స్వాస్థ్యం గురించి మనం చూస్తున్నాము. క్రైస్తవులు పొందే పరలోక సంబంధమైన స్వాస్థ్యం గురించి ప్రవక్తలు ఎదురు చూచారు, పరిచయం చేశారు, దేవతలు కూడా తొంగి చూడగోరుచున్నారు అనేటువంటి విషయం మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అపోస్తుల ద్వారా ఆ విషయాలు స్పష్టమైనవి, తేట తెల్లమైనవి. ఆ తర్వాత 3వ భాగం చూద్దాం. బైబిల్స్ని వాళ్ళు దయచేసి గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాను. 3వ భాగం 13వ వచనం నుంచి 21వ వచనాల వరకు 3వ భాగం అండి. దీని హెడ్డింగ్ ఏంటంటే, మరి మనకి ఈ విధంగా రక్షణ పొందాం కాబట్టి, ఈ విధంగా క్రైస్తులు అయ్యాము, క్రొత్తగా జన్మించాము, దేవుని కుమారులం కుమార్తెలు అయ్యాము, క్రీస్తుకి శిష్యులం అయ్యాము. అంతేకాదు పరలోకంలో నిత్య స్వాస్థ్యం మనకున్నది. అదేకాదు సంతోషిస్తూ ఉన్న ఈ క్రొత్త జీవితంలో మనం శ్రమలను తట్టుకోవాలి, మహిమ ఉన్నది. ఈ కొద్ది కాలం ఎలా జీవించాలి, శ్రమల్లో దేవుని ఎదుట ఎలా ఉండాలి, ప్రజల ఎదుట ఎలా ఉండాలి, ప్రభుత్వం దగ్గర ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ పోతాడు పేతురు. ఎలా నడుచుకోవాలి మనము. మొట్టమొదటిగా 13వ వచనం నుంచి 21వ వచనం వరకు దేవుని ఎదుట మనం ఎలా జీవించాలి అనే విషయాన్ని మనం తండ్రిని దేవుని ఎదుట మనం ఎలా జీవించాలి, మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఎలా నడుచుకోవాలి. దేవుడు మనల్ని పిలిచాడు సువార్త ద్వారా. ఇప్పుడు దేవుని కుమారులం కుమార్తెలు క్రొత్తగా జన్మించే గొప్ప స్వాస్థ్యం ఉంది మనకి. ఇటువంటి స్వాస్థ్యం పొందేటువంటి మనము గొప్ప నిరీక్షణ ఉంది మనకి, జీవమగల నిరీక్షణ. ఇంత గొప్ప సంతోషం మనకుంది, విలువైనటువంటి దీవెనలు మనకొని క్రీస్తులు ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇంకా రాబోయే రోజులు క్రీస్తు వచ్చినప్పుడు ఇంకా ఆ యొక్క నిత్య స్వాస్థ్యాన్ని పొందుతాము. వీటన్నిటి కొరకు ఎదురు చూస్తున్నాం. మనం ఈ కొద్ది కాలంలో ఎలా జీవించాలి అనే విషయాలు, దేవుని ఎదుట ఎలా జీవించాలో 13 నుంచి 21 వచనాలు చెప్పారు. దేవుని ఎదుట, తర్వాత ప్రభుత్వం ఎదుట ఎలా ఉండాలి, మనుషులు ఎదుట ఎలా ఉండాలి, అధికారులు ఎదుట ఎలా ఉండాలి, యజమానులు ఎదుట ఎలాగుండాలి, శత్రువులు ఎదుట ఎలాగుండాలి, అపవాది ఎదుట ఎలా జీవించాలి, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వెళ్తాడు. చూద్దాం 13 నుంచి 21 వచనాల్లో ఈ నిత్య స్వాస్థ్యం కొరకు నిరీక్షిస్తున్న మనం ఈ లోకంలో ఎలా జీవించాలి, క్రైస్తవ జీవితాన్ని, దేవుని కుమారుని ఎలా జీవించాలో చెప్తున్నాడు. చూద్దాం 13 నుంచి 21 వచనాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని, కాబట్టి మీ మనస్సు ఆ నడుము కొట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారి, స్థిరమైన బుద్ధి, దృఢమైన బుద్ధి, ధైర్యంతో కూడిన బుద్ధి, స్థిరమైన బుద్ధి కలిగి ఎట్లా ఉండాలి, మన మనస్సు స్థిరపరచుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, క్రీస్తు యొక్క 2వ రాకడలో మీకు తేబడు కృప విషయమై మనం పొందే దీవెనలను బట్టి సంపూర్ణ నిరీక్షణ కలిగినది. మనం మరణించేంత వరకు, క్రీస్తు వచ్చేంత వరకు నిరీక్షణని సంపూర్ణం చేయండి. మరణం వరకు నమ్మకంగా ఉండండి, మరణం వరకు విశ్వాసులుగా ఉండండి. క్రీస్తు వచ్చినప్పుడు మీకు ఆ స్వాస్థ్యం కలిగిద్ది, ఆ పూర్తి స్థాయిలో దీవెనలు మీరు పొందుతారు అని చెప్తూ ఉన్నాడు. అది క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు దాకా కొనసాగించాలి, క్రీస్తు ప్రత్యక్షమయ్యేదాకా, లేకపోతే మనం మరణించేదాకా. ఏది ముందు అయితే అది ముందు. 14వ వచనం, నేను పరిశుద్ధునై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండండి వ్రాయబడినది. ఇది ఎక్కడ రాయబడింది? ఇది లేవీయ కాండము నుంచి పేతురు కోట్ చేశాడు. ఈ వచనం లేవీయ కాండంలో 5 సార్లు రాయబడింది. అంటే ఎంత ప్రాముఖ్యమైన వచనమో మీరు గుర్తుంచుకోండి. 5 సార్లు లేవీయ కాండంలో ఉంది. ఎక్కడెక్కడ ఉందంటే లేవి 11వ అధ్యాయం 44-45 వచనాలు 2 సార్లు, లేవి 11వ అధ్యాయం 44-45 వచనాలు, తర్వాత లేవి 19వ అధ్యాయం 2వ వచనంలో, లేవి 19:2లో, తర్వాత లేవి కాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, లేవి కాండం 20వ అధ్యాయం 7వ వచనంలో, లేవి కాండం 20వ అధ్యాయం 26వ వచనంలో కూడా చెప్పబడింది. పదే చెప్పబడింది.
క్రొత్త నిబంధనలు కూడా ఈ మాట చెప్పబడింది. ఏంటంటే, నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండని వ్రాయబడినది. మనం ఎందుకు పరిశుద్ధులంగా ప్రత్యేకంగా జీవించాలంటే, దేవుని కుమారులం కాబట్టి, పరలోకంలో దేవునితో సదాకాలం ఉండబోతున్నాం కాబట్టి, ఇటువంటి గుణగణాలు ఉన్న వాళ్ళకే పరలోకంలో వారసత్వం. ఇట్లాంటి కుమారుని క్రీస్తు లాంటి లక్షణాలు మనం అలవరుచుకుంటేనే, క్రీస్తు కుమారుడిగా ఎట్లయితే వారసత్వం పొందాడో మనం కూడా క్రీస్తుతో పాటు వారసులం అవుతాం పరలోకంలో. మనం కుమారులుగా తీర్చబడటానికే మనకు వచ్చే శ్రమలు, ఇబ్బంది, బాధ, ఇట్లా మనం ఆలోచించాలి శ్రమల్ని అని చెప్తున్నాడు. నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనడి. పరిశుద్ధుడు అంటే తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని ఉంటాం కాదు. పరిశుద్ధుడు అంటే అవి ముట్టుకోకూడదు, ఇవి ముట్టుకోకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని కాదు. పరిశుద్ధులు అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాలి. ఒక దేవుడి వాక్యానుసారంగా ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాలి. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటమే పరిశుద్ధులుగా ఉంటాం. మనం వాక్యం వినే కొంది, నేర్చుకునే కొంది దేవుడు పరిశుద్ధులుగా మనం కూడా పరిశుద్ధులంగా తయారవుతూ ఉంటాము. దేవునికి ఉన్నటువంటి స్వభావ లక్షణం మనం కూడా ధరించుకుంటూ ఉంటాము. దేవుని కుమారులుగా మార్పు చెందుతూ ఉంటాము, బలపడుతూ ఉంటాము. అట్లా ఉన్నప్పుడే మనం దేవునితో రేపు సదాకాలం పరలోకంలో దేవునితో ఉండగలము. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులైనాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత చూడండి, కాగా మీరు విధేయులకు పిల్లలై, సహోదరి విధేయత కదా, విధేయత అనే మాట కనపడుతూ ఉంది. విధేయత, విశ్వాసము విధేయతతో కూడినటువంటిది. కావున మీరు విధేయులకు పిల్లలై, అదిగో దేవునికి ఎవరు మనం పిల్లలము, దేవుని కుమారులు కుమార్తెలము. మగవాళ్ళైతే కుమారులు, ఆడవాళ్ళైతే కుమార్తెలు. మనం దేవుని కుమారులు కుమార్తెలం. మనము కొత్తగా జన్మించాము, వాక్య మూలంగా జన్మించాము, రెండవసారి జన్మించాము, ఆత్మ మూలంగా జన్మించాము. దేవుని కనికరాన్ని బట్టి దేవుని కుమారులం కుమార్తెలము. మనం వారసులము, మనకు వారసత్వం ఉంది పరలోకంలో. ఈ లోకంలో కుమారులుగా జీవించాలి, దేవుని సంబంధులుగా జీవించాలి, లోక సంబంధులుగా జీవించకూడదు అని చెప్తున్నాడు. కాగా మీరు విధేయులకు పిల్లలై, పిల్లలు ఉంటే పిల్లలుగా ఉంటేనే వారసత్వం. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పాత జీవితము, ప్రాచీన స్వభావం వదిలిపెట్టేసేయాలని చెప్తున్నాడు. మీ పూర్వపు అజ్ఞాన దశలో పాత జీవితం ఏంటి? దేవుని ఎరగకముందు, దేవుని కుమారుని క్రీస్తుని ఎరగకముందు జీవితం ఏంటి? అజ్ఞాన దశ. రాళ్ళుని రప్పలను పూజిస్తూ రకరకాల మూఢాచారాలతో అజ్ఞానం అవివేకంతో జీవించిన దినాలవి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అట్లా ప్రవర్తించకూడదు, ప్రవర్తన మార్చుకోవాలి దేవుని దృష్టిలో. ఇప్పుడు దేవుని కుమారులు కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైండి. సమస్త ప్రవర్తన, ఉదయం లేచిన దగ్గర నుంచి పండుకునే పోయేదాకా ప్రతిరోజు ప్రతి సమయంలో ప్రవర్తన దేవునికి ఇష్టలుగా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులు. ఒక ప్రత్యేకమైన జీవన విధానం కలిగి ఉండాలి, క్రీస్తులాగా దేవుని వాక్యం చెప్పినట్లుగా అని చెప్తూ ఉన్నాడు. అది దేవుని దృష్టిలో ఇట్లా జీవించాలి పిల్లల్లాగా. 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివాన్ని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎలా తీర్పు తీరుస్తాడు? క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఏం చూపించడు? పక్షపాతం చూపించడు. ఎవరైనా ఒకటే. దేవుడు తన ఇంటి వారిని తీర్పు తీరుస్తాడు, తన ప్రజలను తీర్పు తీరుస్తాడు, అవిశ్వాసులను తీర్పు తీరుస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మనము అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. తీర్పు దినం గురించి చెప్తున్నాడు. మీరు ఆయనకు ప్రార్థన చేయిస్తున్నారు. మనం ప్రార్థన చేసేవాళ్ళం దేవునికి క్రీస్తు ద్వారా. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము, అదిగోండి సహోదరులారా, పేతురు రాసిన పత్రికలో మనం యాత్రికులమని, పరదేశులమని, పరవాసులమని, ప్రయాణికులమని చెప్పబడ్డాము. పరదేశులు ఉన్నంత కాలం అంటే క్రైస్తవ జీవితాన్ని ఈ లోకంలో జీవించినంత కాలం భయముతో కడుపుడి. ఏ భయం ఇది? నేను రక్షణ పోగొట్టుకుంటానేమో, కుమారత్వాన్ని పోగొట్టుకుంటానేమో, నిత్య స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటానేమో అనే భయంతో మనం జీవించాలి. క్రైస్తవ జీవితం విశ్వాసంతో, సొంత రక్షణను భయముతో కొనసాగించాలి. తర్వాత 18వ వచనం, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా మనము దేవుని ఎదుట ఈ క్రొత్త జీవితంలో దేవుని కుమార్తెను జీవిస్తున్నప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ఏం విడిచిపెట్టాలి? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన. పితృపారంపైన పితృల ఆచారాల ప్రకారం నేర్చుకున్నటువంటి విధి విధానాలు, ఏవైతే వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టేసేయాలి. పితృపారంపర్యమైన, మరి ఏ ఆచారాలను మనం అనుసరించాలి? ఇప్పుడు అపోస్తులు మనకిచ్చిన ఆచారాలని మనం అనుసరించాలి.
పితృపారంపర్యం మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. వెండి బంగారం అంటే క్షయ వస్తువులు ఇవి. వాటి చేత కాదు మనం విమోచించబడింది, రక్షించబడింది. మరి దేని చేత? అమూల్యమైన రక్తము చేత. క్రీస్తు యొక్క రక్తం అమూల్యమైనది, విలువ కట్టలేనిది. ఎంత గొప్పదో చూడండి క్రీస్తు యొక్క రక్తము. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేని మీరు ఎరుగుదురు కదా. అది ఈ భాష. ఏ భాష? నిర్దోషము, నిష్కలంకము, గొర్రెపిల్ల అనేది పాత నిబంధనలో ఉన్న భాష. పస్కా పశువు గురించి, మరి జ్యేష్ఠమైన ప్రథమ ఫలాలు, గొర్రెల్ని మేకలను తీసుకొస్తారు కదా, వాటి గురించి, దేవునికి అర్పించే పాపరిహార్థ బళ్ళు, అపరాధ పరిహార్థ బళ్ళు, దహన బలులు, దేవునికి అర్పించేటువంటి ఈ బలులకు సంబంధించిన పదాలు, వాళ్ళు తీసుకోవాల్సిన గొర్రెలు అట్లాంటి ఆ నిజస్వరూపం క్రీస్తులో ఉన్నది. అంటే అవన్నీ కూడా క్రీస్తు యొక్క నిర్దోషత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. అవి ఛాయ, నిజస్వరూపం క్రీస్తు. క్రీస్తు గొర్రెవలె పరిశుద్ధ రక్తాన్ని, పవిత్ర రక్తాన్ని మన కొరకు సిలువలో ధారపోశారు రక్షణార్థమై. అమూల్య రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుంది మీరు ఎరుగుదురా. గొప్ప రక్తం చేత మనం విమోచించబడ్డాం కాబట్టి గొప్ప ప్రవర్తన కలిగి ఉండాలి. శ్రేష్టమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం కాబట్టి శ్రేష్టమైన ప్రవర్తన నియమావళి కలిగి ఉండాలి క్రైస్తవులు అనేది ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత ఇంకేమని చెప్పాడు? 21 వచనాలు. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నింపబడిను. క్రీస్తు ప్రభు మానవుల కొరకు సిలువలో మరణించాలని, మానవుల కొరకు పరిశుద్ధ రక్తాన్ని సిలువలో బలిగా అర్పించబడాలనేటువంటిది ఎప్పుడు ప్లాన్? ఇది జగత్తు పునాది వేయబడక మునిపే నింపబడెను. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పం ఇది. దేవుని అనాది సంకల్పము. దేవుని సంకల్పంలో మానవ జాతిని క్రీస్తు యొక్క సిలువ మరణం ద్వారా, క్రీస్తు యొక్క బలి ద్వారా రక్షించాలి అనేటువంటిది మానవ జాతిని దేవుని అనాది సంకల్పానికి జగత్తు పునాది వేయబడుతుండే. ఆదాము లేడు, హవ్వ లేరు, సర్పం ఇంకా శోధించలా, పాపం లేదు, ఏమీ లేకుండా అసలు సృష్టించబడకముందే దేవుడు క్రీస్తు యేసులో ఏర్పాటు చేసిన రక్షణ సంకల్పం ఇది. మానవుల పట్ల ఇది దయా సంకల్పము, విశేష కనికరముతో చేసిన సంకల్పం ఇది. లోకముని ఎంతో ప్రేమించి చేసిన సంకల్పం ఇది అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నీవుడెను గాని తన్ను మృతుల్లోంచి లేపి తనకు మహిమనిచ్చిన దేవుడు. దేవుడు ఏం చేశాడు? క్రీస్తు ప్రభుని మృతులోంచి లేపి తన కుడి పార్శ్వమున ప్రభువుగా, రాజులకు రాజులుగా, ప్రభులకు ప్రభుగా నియమించాడు. ఈ విధంగా మహింపరిచాడు క్రీస్తు ప్రభుని దేవుడు క్రీస్తు ప్రభుకు మహిమిచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. తన మృతులను లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడలా తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. క్రొత్త నిబంధన కాలములో దినములకు అంతంలో క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు మొదటిసారి. మరలా ఈ దినముల అంతంలో ఆయన ప్రత్యక్షం అవుతాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. మొట్టమొదటి ఎందుకు ప్రత్యక్షమైన? రక్షణ ఇవ్వటానికి. రెండవసారి ఎందుకు ప్రత్యక్షం అవుతున్నాడంటే పరలోకంలో శాశ్వత రక్షణ అనే స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి రెండవసారి ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ విధంగా క్రీస్తు ప్రభు జగత్తు పునాది వేయబడిన ప్లాన్ ఉంది. ఆయన మరి అంత్య దినముల్లో, కడవరి కాలంలో, క్రొత్త నిబంధన కాలంలో ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. దేవుడు ఆయన్ని మహింపరిచాడు. క్రీస్తు శ్రమలు పొందాడు, దేవుడు ఆయన్ని మహింపరిచాడు పరలోకంలో కదా, వారసుడిగా నియమించాడు, వారసత్వం ఇచ్చాడు. మనం కూడా ఈ లోకంలో కుమారులుగా జీవిస్తే మనకు కూడా పరలోకంలో వారసత్వం ఇస్తాడు అనేటువంటిది మనకి రుజువు పరచబడుతున్నది. తర్వాత చూడండి. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడినది. ఇంత గొప్ప దేవుడు ప్రభువుని క్రీస్తుని మృతుల్లో లేపి మహింపరిచి వారసత్వం ఇచ్చాడు దేవుడు. అటువంటి దేవుని మనం కూడా విశ్వాసం ఉంచాం, నిరీక్షణించాం. మన విశ్వాసం చాలా గొప్పది, ఆధారంతో కూడినటువంటిది అనే విషయాన్ని మనం. ఇదండి సహోదరి సహోదరులారా, 13వ వచనం నుంచి 21వ వచనాల వరకు ఒక పిలుపు, పరిశుద్ధ జీవితానికి పిలుపు. దేవుని ఎదుట పరిశుద్ధులుగా జీవించాలి అని పిలుపుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం. చివరి భాగాన్ని చూద్దాం. 1వ అధ్యాయం 22వ వచనం నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు చివరి భాగాన్ని చూద్దాం. ఇదేమిటంటే ఎన్నటికి నిలిచి ఉండే వాక్యము, శాశ్వతమైన వాక్యము అనే విషయాన్ని మనం చూద్దాం. 22 నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు దయచేసి చూడండి. 22 నుంచి 24 వచనాలు, తర్వాత 2వ అధ్యాయం 1-3 వచనాలు.
దేవుని వాక్యం యొక్క గొప్పతనం గురించి చెప్తున్నాడు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక, సహోదరి సహోదరులారా, మనము క్షయ బీజం నుంచి కాదు పుట్టింపబడింది, మనము అక్షయ బీజము అని చెప్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యము అక్షయ బీజము అని చూస్తున్నాను. దేవుని వాక్యము అక్షయమైనది, శాశ్వతమైనది, జీవము గల శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, దేవుని వాక్యం మనకు శాశ్వత జీవాన్ని ఇస్తుంది అని చూస్తున్నాం. దేవుని వాక్యం మూలముగా దేవుని వాక్యం శాశ్వతమైనది, ఎల్లప్పుడూ నిలిచి ఉండేది, జీవము గల దేవుని యొక్క వాక్యము బలమైనది. ఆ వాక్యం మూలంగా మనం జన్మించబడ్డాం. మనం శరీర సంబంధంగా తల్లిదండ్రులు జన్మించినప్పుడు అక్షయ బీజం నుంచి పుట్టింపబడిన వారు, తల్లిదండ్రుల కోరికల మేరకు. ఇప్పుడు మనము దేవుని వాక్యాన్ని నమ్మి బాప్తిస్మం జన్మించుకునేది అక్షయ బీజం నుంచి శాశ్వతమగు దేవుని వాక్యం మూలంగా జన్మించాం. కాబట్టి శాశ్వతమైనటువంటి దేవుని వాక్యం ద్వారా, జీవము గల వాక్యం ద్వారా మనం తిరిగి జన్మించబడ్డాము. దేవుని వాక్యం ద్వారా, అది అక్షయ బీజము, దేవుని వాక్యము. గనుక ఈ విధంగా క్రొత్తగా జన్మించాం కాబట్టి ఇప్పటి నుంచి ఎలాగుండాలి? ఈ గొప్ప రక్షణ, జగత్ పునాది వేయబడిన క్రీస్తు చేస్తున్న రక్షణ, దేవుని వాక్యాన్ని విన్నాం, ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం, క్రొత్తగా జన్మించాం, దేవుని వాక్యం ద్వారా జీవింపజేయబడ్డాము. ఈ క్రొత్త జీవితంలో ఎలా జీవించాలి అని చెప్తున్నాడు. చూడండి, పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు, అది నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగి ఉండాలి, సహోదరులను ప్రేమించాలి, కపటం లేని ప్రేమ ఉండాలి. మీరు సత్యమునకు విధేయులవుట చేత, సత్యవాక్యానికి విధేయులవటం ద్వారా తిరిగి జన్మించాం మనము కదా. దేవుని వాక్యానికి విధేయులవటం ద్వారా, దేవుని మూలంగా జన్మించడం అంటే, దేవుని వాక్యం మూలంగా జన్మించడం అంటే, క్రొత్తగా జన్మించడం అంటే సత్యానికి విధేయులవటం ద్వారా జన్మించడం. ఇది మీ మనస్సులను పవిత్రపరుచుకుని, ఎప్పుడైతే మనం బాప్తిస్కున్నామో అప్పుడు క్రీస్తు రక్తంలో మన మనస్సులు, హృదయం, మనస్సాక్షి కూడా పవిత్రం చేయబడి క్రొత్తగా జన్మిస్తున్నాం. వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. క్రొత్త జీవితంలో హృదయపూర్వకంగా ప్రేమించాలి సహోదరి సహోదరులు. మిక్కటముగా, గొప్పగా, ఎక్కువగా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి అని చెప్తున్నాడు. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. దేవుని వాక్యం ఎంత గొప్పది! దేవుని వాక్యం శాశ్వతమైంది, దేవుని వాక్యం జీవము కలిగినటువంటిది. దేవుని వాక్యం మనకు జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని కూడా ఇస్తుంది. శాశ్వతమైంది దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఎప్పుడు నిలిచి ఉంటుంది? తర్వాత చూడండి, ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలను, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని చెప్పాడు. సహోదరి సహోదరులారా, ఈ వచనాలు పేతురు ఎక్కడి నుంచి కోట్ చేశాడంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 6-8 వచనాలు ఇవి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 6-8 వచనాలు ఇక్కడ కోట్ చేశాడు. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. మనుషులు గడ్డిని పోలిన వారు. మనుషులకున్న మహిమ, ఆ అందం గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోద్ది, పువ్వు రాలిపోద్ది. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. దేవుని వాక్యం శాశ్వతమైంది, దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచేది. సహోదరి సహోదరులారా, మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే ఎల్లప్పుడూ నిలిచిండే వాక్యాన్ని ఇచ్చాడు, జీవము గల వాక్యాన్ని ఇచ్చాడు. తన గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు, స్తుతి, మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యాన్ని మనకిచ్చాడు. గొప్ప ఆధిక్యత. మన చేతిలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం ఏంటనుకున్నారు? ఇది ఎల్లప్పుడూ నిలిచే వాక్యము, శాశ్వతం ఉండే వాక్యము, అంతేకాదు జీవాన్నిచ్చే వాక్యము. మనుషులు నశించిపోతారు కానీ, చనిపోతారు కానీ దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. అపోస్తులు బోధించిన బోధ దేవుని వాక్యము, శాశ్వతం ఉంటుంది. ఈ మాట గుర్తుంచుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35 వచ్చిన క్రీస్తు ఏమన్నాడంటే, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమునో గతింపు. అదే క్రీస్తు యొక్క సువార్త, దేవుని వాక్యం. ఇది శాశ్వతమైంది, ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఈ మాట గుర్తుంచుకోండి. క్రీస్తు వచ్చేంత వరకు వాక్యం అందుబాటులో ఉంటుంది. అది ఈ మాట యొక్క సారాంశము. మనుషులు చనిపోతారు కానీ క్రీస్తు ప్రభు వచ్చేంత వరకు వాక్యం అందుబాటులో ఉంటుంది. ఎవరికైనా మీరు మంచి గిఫ్ట్ ఇవ్వాలంటే దేవుని వాక్యాన్ని గిఫ్ట్గా ఇవ్వండి. మంచి గిఫ్ట్, విలువైనటువంటి గిఫ్ట్ ఇచ్చినట్టు, శాశ్వత కాలం ఉండే జీవాన్ని ఇచ్చేటువంటి గిఫ్ట్ ఇచ్చినట్టు వారికి మీరు. అది దేవుని వాక్యం గొప్పతనం గురించి చెప్తున్నాడు. తర్వాత చూడండి, 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు కూడా దేవుని యొక్క వాక్యం గొప్పతనం చెప్తున్నాడు.
రెండో అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా, అది దేవుని వాక్యం విన్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు దేవుని గొప్పతనము, ప్రేమ, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పడిన దయా సంకల్పము, ఆయన విశేష కనికరము, ఆయన మహాప్రేమ ఇవన్నీ చూసినప్పుడు, ఆయన క్రీస్తులో మనకు ఇవ్వబోయే పరలోకము, కుమారత్వము, నిత్య స్వాస్థ్యం ఇవన్నీ మనం చూసినప్పుడు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నడలా, దయా విశేష కనికరం చూపించాడు మన పట్ల కదా. రుచి చూస్తే ఏం చేయాలంటే మనం ఇక దేవుని దృష్టిలో ఎలా జీవించాలి చూడండి. ఏం చేయాలి? సమస్తమైన దుష్టత్వమును, చెడుని, సమస్తమైన కపటమును, మోసము, వేషధారణ, కపటము, అసూయ, మత్సరము, చెడ్డ కండ్లు, అసూయపడటం, సమస్త దూషణ మాటలు, బూతులు మాట్లాడటం, చతురోక్తులు, మోసపు మాటలు, అబద్ధపు మాటలు, కపటపు మాటలు ఇవన్నీ కూడా ఇవన్నీ మానేసేయాలి. మరి మాని ఏం చేయాలి? వీటిని మానటమే కాదు, ఏం చేయాలో చూడండి. ఇవేమో మానాలి, ఇవి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. క్రొత్తగా జన్మించిన శిశువులు ఏం చేస్తుంటారండి? వాళ్ళు ఎక్కువగా చేసే పని ఏంది? క్రొత్తగా జన్మించిన శిశువులు పాలు తాగుతూ ఉంటారు. పాలు తాగటం, పండుకోవటం, ఎక్కువ పాలు తాగుతూ ఉంటారు. అట్లానే మనం కూడా ఆ శిశువులాగా దేవుని వాక్యం అనే పాలని బాగా తాగుతూ ఉండాలి, చదువుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, పరిశీలిస్తూ ఉండాలి, పరిశోధిస్తూ ఉండాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యం పవిత్రమైంది, శ్రేష్టమైంది, కుళ్ళిపోయేది కాదు. నిర్మలమైన వాక్యం పవిత్రమైంది. నిర్మలమైన వాక్యము అను పాల వలన, దేవుని యొక్క వాక్యం పాల వంటిది. నిర్మలమైన ఆత్మ సంబంధముకు పాలు అన్నాడు ఒకటే స్కూట్నోట్లో పాల వలన దగ్గర. నిర్మలమైన పవిత్రమైన ఆత్మ సంబంధం, ఆత్మను బలపరిచే పాలు ఇవి. దేవుని ఆహారమేమో శరీరాన్ని బలపరుస్తుంది, వాక్యమేమో అంతరంగ పురుషుని ఆత్మను బలపరుస్తుంది. క్రొత్తగా జన్మించిన వాళ్ళకి వాక్యం ఎంతో అవసరము. బైబిల్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి, చదవాలి, ధ్యానించాలి, నేర్చుకోవాలి. వాక్యమును పాల్గొన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. రక్షణ పొందడం సరిపోదు, రక్షణలో ఎదగాలి. అంతేకాదు మరణం వరకు రక్షణ శాస్త్రాన్ని కాపాడుకోవాలి. అప్పుడు నిత్య రక్షణలోనికి మనం ప్రవేశిస్తాము. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. ఆ పాలు అంటే దేవుని వాక్యం. ఎంత శ్రేష్టమైంది! దేవుని వాక్యం ఏమి ఇవ్వగలదు మనకి? దేవుని వాక్యం శాశ్వతమైంది. దేవుని వాక్యం ఎప్పుడు నిలిచిండేది? దేవుని వాక్యం జీవం ఇచ్చేది. దేవుని వాక్యం నిర్మలమైనది అంటే పవిత్రమైంది. దేవుని వాక్యం రక్షణలో ఎదుగుదలిచ్చేది. దేవుని యొక్క వాక్యం ఆత్మలో మనం ఎదిగే విధంగా పాలులాగా పనిచేస్తుంది. ఇంత గొప్పది దేవుని వాక్యం. ఆ యొక్క వాక్యాన్ని అపేక్షించండి అన్నాడు. అపేక్షించడం అంటే అర్థం ఏంటంటే గాఢమైన కోరిక, బాగా తాపత్రయపడాలి వాక్యం నేర్చడానికి. క్రొత్తగా జన్మించిన క్రైస్తవులు అదే మీ సహోదరుల వాక్యం యొక్క ఔన్నత్యం గురించి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 2వ అధ్యాయం 3వ వచనం వరకు చూస్తాం. అందుకని ఇంతవరకు 4 భాగాలు చేసాం. 4 భాగాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత దయచేసి కంఠస్థ వచనాలు నోట్ చేసుకోండి. కంఠస్థ వచనాలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14 నుంచి 14వ వచనం కంఠస్థ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైండుడి అని వ్రాయబడి ఉన్నది. అది కంఠస్థ వచనం. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు కంఠస్థ వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు కంఠస్థ వచనాలు. అంటే చాలా సమాచారం ఉంది అక్కడ, అందుకని కంఠస్థ వచనం అని చెప్పాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కంఠస్థ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం కంఠస్థ వచనము. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా కంఠస్థ వచనాలు. మొదటి 3 వచనాలు కంఠస్థ. హైలైట్ చేసుకోండి, రేడియం మార్కర్తో హైలైట్ చేసుకోండి. రేడియం మార్కర్తో హైలైట్ చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు కంఠస్థం చేయండి. అనేకమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంతవరకు సహోదరులారా పేతురు రాసిన మొదటి పత్రిక చదవటానికి చక్కటి అవకాశం దేవుడు మనకు కల్పించారు. 4 భాగాలు చేశాం. 4 భాగాలు ఒక్కొక్క భాగాన్ని చదువుకుంటూ వచ్చాం. ఈ విషయాలు మనకి మేలుకరంగా ఉంటాయని విశ్వసిస్తూ ఉన్నాను. నేను ఈ వాక్యాలు ఇంత వివరంగా చెప్పడానికి కారణం ఏంటంటే మీరు నేర్చుకోవాలి, బలపడాలి, ఆ తర్వాత ఇతరులకు కూడా నేర్పించే విధంగా ఉండటానికి ఈ విధంగా వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. సువార్థికులకి ఈ విషయాలు మేలుకరంగా ఉంటాయని విశ్వసిస్తూ ఇంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువైన యేసు నామములో ఈ యొక్క మాటలు ముగిస్తూ ఉన్నాను.